ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూటిగా చెప్పేశారు. ఓడిపోయినప్పటికీ కూడా వైసీపీ అరాచకాలతో ఇంకా తగ్గలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ప్రభావం ప్రధానంగా ఉందనే మాట ఆయన పరోక్షంగా ఒప్పుకోవటం ఆసక్తికరమే కాదు, రాజకీయంగా కీలకమైంది. అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రాబల్యం ధోరణి కొనసాగుతుంది. కాబట్టి తాట తీస్తాము, ఏ కీలుకి ఆ కీలు, అరాచకం చేస్తే ఏ కీలుకి ఆ కీలు తీసేస్తాము, ఈ పద్ధతులు ఆయన ఏదో మాట్లాడారు. వెంటనే వైసీపీ వాళ్ళ మీడియాలో ఈ తీవ్ర అరాచకం ఎలా మాట్లాడారో చూడండి అని వాళ్ళు పెడుతూ ఉన్నారు. లోకేష్ తమ విజయాలు అవి చేసి అహంకారంగా ఉన్నందుకే 11 స్థానాలకు వచ్చారు. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు, తగినవి చెప్తాము, విజయాలు కూడా సాధిస్తాము, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏమో తన విజయాలను వీటన్నిటిని కూడా ఆయన వాటిని అక్కడ పొందుపరుస్తూ ప్రజల ముందు అది ఏడాదిలోనే డబుల్ ఇంజన్ సర్కార్ కావడం వల్లే ఇన్ని విజయాలు సాధించామని ఆయన చెప్పారు. నిజంగా కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిధులు, అనుమతులు ఏంటనేది మనకేమీ పెద్దగా లేదు. ఒకటేరా ఎట్లయినా వస్తాయి. కేంద్రానికి కూడా బాధ్యత ఉంది కదా తెలుగు రాష్ట్రం పట్ల, లేకుండా ఎలా ఉంటుంది? చేసిన ప్రతిదీ ఏదో ధర్మం కోసం చేశారని మనం చెప్పలేము. రాజ్యాంగ ధర్మమే తప్ప అది ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినవి చాలా తక్కువ. ఇంకా భవిష్యత్తులో చేస్తే చెప్పలేం, కానీ ఇప్పటికీ అయితే ఏమీ జరగలేదు. బనకచెర్ల ప్రాజెక్టును కూడా ఆయన పూర్తిగా సమర్థించుకున్నారు.